వెల్కమ్ టు ఏ బయాలజీ డిఎస్సి గ్రూప్స్ ప్రత్యేకం. ప్రోటీన్ల నిర్మాణాత్మక ప్రమాణాలు. స్థూల పోషక పదార్థాలు శరీరానికి ఎంతో అవసరం. మానవ శరీరం నిర్వహించాల్సిన విధులకు, ఆరోగ్యకర జీవనానికి అనేక రకాల పోషకాలు, పదార్థాలు అవసరమవుతాయి. వీటిలో ప్రధానమైన స్థూల పోషక పదార్థాలు లిపిడ్లు, ప్రోటీన్లు. శరీరానికి ఎక్కువ మొత్తంలో వీటి అవసరం ఉంటుంది. క్రొవ్వులు శరీర నిర్మాణానికి తోడ్పడగా, ప్రోటీన్లు శక్తిని అందివ్వడానికి దోహదపడతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న లిపిడ్లు, ప్రోటీన్ల నిర్మాణం, అవి దొరికే పదార్థాలు, శరీరంలో అవి ఉండే ప్రాంతాలు, వాటి విధులు తదితర అంశాలను తెలుసుకుందాం. లిపిడ్లు, క్రొవ్వు స్థూల పోషక పదార్థాలు మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం. ఇవి కర్బన ద్రావణంలో కరుగుతాయి. శరీర నిర్మాణానికి, కణ త్వచాలు ఏర్పడడానికి, శరీరానికి శక్తిని అందించడానికి, కొన్ని హార్మోన్ల సంశ్లేషణకు, మెదడు నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ఇంపార్టెంట్ ADEK శోషణకు ఇవి అవసరం. మన శరీరంలోని కాలేయంలో, చర్మం కింద ఇతర భాగాల్లో క్రొవ్వులు నిల్వ ఉంటాయి. వివిధ భాగాల్లో పసుపు కొవ్వు అడిపోజ్ కణజాల రూపంలో ఉంటుంది. క్రొవ్వులను లేదా నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల స్థూలకాయం వస్తుంది. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు వస్తాయి. లిపిడ్లు 3 రకాలు. ఒకటి సరళ లిపిడ్లు, క్రొవ్వులు, నూనెలు మైనం. సెకండ్ సంయుక్త లిపిడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు, సల్ఫోలిపిడ్లు, లిపోప్రోటీన్లు. థర్డ్ వన్ ఉత్పన్న లిపిడ్లు, విటమిన్లు, ADEK. లిపిడ్లు నిర్మాణాత్మక ప్రమాణాలు, కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్. సరళ లిపిడ్లలో కొవ్వు ఆమ్లాలతో పాటు గ్లిజరాల్. సంయుక్త లిపిడ్లలో కొవ్వు ఆమ్లాలు ఇతర పదార్థాలతో కలిసి ఉంటాయి. క్రొవ్వులు, నూనెలు లభించే ఆహార పదార్థాలు. మన శరీరానికి క్రొవ్వులు, నూనెలు జంతువుల క్రొవ్వు, పాలు, వెన్న, నెయ్యి, వనస్పతి, కోడిగుడ్డు, పచ్చసొన, మొక్కల నూనెలైన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, సోయా, ఆలివ్, పత్తి గింజల నూనె, కొబ్బరి నూనె ద్వారా లభిస్తాయి. వీటిలో వనస్పతి నేరుగా లభించదు. మొక్కల శాఖీయ నూనెలను హైడ్రోజనీకరణం ద్వారా వనస్పతిగా మారుస్తారు. ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు లినోలిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లం, ఆరాకిడోనిక్ ఆమ్లం లాంటి కొవ్వు ఆమ్లాలను ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అంటారు. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి తప్పనిసరిగా ఆహారం ద్వారా తీసుకోవాలి. వీటిలో లినోలిక్ ఆమ్లాన్ని ఒమేగా-3 కొవ్వు ఆమ్లం అంటారు. ఇది నాడీ వ్యవస్థ అభివృద్ధికి, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉంచడానికి అవసరం. క్రొవ్వులు, నూనెల రకాలు. క్రొవ్వు ఆమ్లాల్లోని కార్బన్ పరమాణువుల మధ్య ఉండే బంధాలను బట్టి వీటిని 2 రకాలుగా విభజించారు. అవి సంతృప్త కొవ్వులు. వీటి కొవ్వు ఆమ్లాల్లోని కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధాలు ఉండవు. జంతువుల నుంచి లభించే క్రొవ్వులైన మేగడ, నెయ్యి, జంతు మాంసంలో ఉండే క్రొవ్వు, కోడిగుడ్డు, పచ్చసొన, వెన్న లాంటి వాటిలో ఉండే క్రొవ్వులు, మొక్కల నూనెలైన పామాయిల్, కొబ్బరి నూనె వీటికి ఉదాహరణ. సంతృప్త కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్ను పెంపొందిస్తాయి. లో డెన్సిటీ లిపోప్రోటీన్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్లను చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు. చెడ్డ కొలెస్ట్రాల్ వల్ల హాని. చెడ్డ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో, ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోవడం వల్ల ధమని వ్యాసం తగ్గి క్రమంగా గట్టిపడుతుంది. ఈ పరిస్థితినే అథెరోస్క్లిరోసిస్ అంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనిలో చెడ్డ కొలెస్ట్రాల్ జమకూడి అథెరోస్క్లిరోసిస్కు గురైనప్పుడు గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోవడంతో గుండెపోటు రావచ్చు. ఇదే విధంగా మెదడు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అథెరోస్క్లిరోసిస్ జరిగి చెడ్డ కొలెస్ట్రాల్ జమ కూడడం వల్ల మెదడులోని భాగాలకు రక్త ప్రసరణ జరగక పక్షవాతం రావచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి చెడ్డ కొలెస్ట్రాల్ను పెంపొందించే క్రొవ్వులను తక్కువగా తీసుకోవాలి. నడక, వ్యాయామం, శారీరక శ్రమ లాంటి వాటి వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 2 అసంతృప్త క్రొవ్వులు. వీటిలో ఉన్న అణువుల మధ్య 1 లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలుంటాయి. ఇవి 2 రకాలు.
ఒకటి అసంతృప్త క్రొవ్వులు, వీటిలో ఒకే ద్విబంధం ఉంటుంది. ఉదాహరణకు వేరుశనగ నూనె, ఆలివ్ నూనె బహుళ అసంతృప్త క్రొవ్వులు, వీటిలో అణువుల మధ్య 2 లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలు ఉంటాయి. ఉదాహరణకు సన్ఫ్లవర్ నూనె, సోయాబీన్ నూనె. అసంతృప్త క్రొవ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన హై డెన్సిటీ లిపోప్రోటీన్ పెరుగుతుంది. ఇది చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కాబట్టి వీటిని ఆహారం ద్వారా తీసుకోవడం శ్రేయస్కరం. ప్రోటీన్లు కూడా స్థూల పోషక పదార్థాలు, అందువల్ల ఇవి కూడా శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం. మన శరీరం పెరుగుదలకు, అభివృద్ధికి, గాయాలు మారడానికి, కణంలో ప్రోటీన్లను తయారీకి, శక్తిని ఇవ్వడానికి ఇవి అవసరం. శరీరంలోని వివిధ జీవక్రియలకు ఉపయోగపడే ఎంజైమ్లన్నీ ప్రోటీన్లతో ఏర్పడతాయి. నియంత్రణ, సమన్వయానికి ఉపయోగపడే హార్మోన్లలో ఎక్కువ భాగం ప్రోటీన్లను నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ప్రోటీన్ల నిర్మాణాత్మక ప్రమాణాలు అమైనో ఆమ్లాలు. అంటే ప్రోటీన్లన్నీ అమైనో ఆమ్లాలతో నిర్మితమై ఉంటాయి. 2 అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలతో కలిపి ఉంటాయి. అనేక అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధాలు కలిసి పాలీపెప్టైడ్ గొలుసును ఏర్పరుస్తాయి. పాలీపెప్టైడ్ గొలుసు ముడతలు పడి ప్రోటీన్లను ఏర్పరుస్తుంది. ఒక ప్రోటీన్లో కనీసం ఒక పాలీపెప్టైడ్ గొలుసు ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే విధానాన్ని బట్టి అమైనో ఆమ్లాలు 2 రకాలు. అవి 1 ఆవశ్యక అమైనో ఆమ్లాలు, 2 అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఇవి మన శరీరంలో తయారు కావు. వీటిని మనం ఆహారం ద్వారా తీసుకోవాలి. జంతువుల ప్రోటీన్లలో అన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి వీటిని జీవశాస్త్రీయ పరిపూర్ణ ప్రోటీన్లు అంటారు. ఉదాహరణకు థ్రియోనైన్, ఫినైల్ ఎలనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్, లైసిన్, ల్యూసిన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్ అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఇవి మన శరీరంలో తయారవుతాయి. వీటిని మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు గ్లైసిన్, అలనైన్, సిరైన్, సిస్టైన్, ఆస్కార్బిక్ ఆమ్లం, అర్జినైన్, హిస్టడైన్, టెరోసిన్, ప్రోలిన్, హైడ్రాక్సిప్రోలిన్ లభించే ఆహార పదార్థాలు. ప్రోటీన్లు మనకి మాంసం, పాలు, గుడ్డులోని తెల్లసొన, పప్పులు, నట్స్ వంటి ద్వారా లభిస్తాయి. సోయాలో అత్యధిక ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో ప్రోటీన్లతో పాటు లిపిడ్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ప్రైమరీ ప్రోటీన్ స్ట్రక్చర్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో గ్రూప్ NH2HO అమైనో యాసిడ్. Okay, thank you. Please subscribe my channel.